జై శ్రీమన్నారాయణ. మనలో చాలామంది గూడా ఈ ఎంత చేసినా సరే, ఏది చేసినా సరే, అదేంటో దరిద్రం అనేది వెంటాడుతూ ఉంటుంది. నీడలాగా మనల్ని పయనిస్తూ ఉంటది. అలాంటి దాంట్లో నేనొకటి చెప్తాను. ఇప్పుడు పూజ చేసుకోవాలన్నా, లేకపోతే గుడికెళ్ళాలన్నా, ఏదో ఒకటి చేయాలన్నా రోజు పొద్దున్నే స్నానం చేసి, దీపం పెట్టుకొని, ఒక 5, 10 నిమిషాలు దేవుడి ముందర కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు చాలా మందుంటారు. అంటే నువ్వు పూజ చేసుకోవాలంటే, ధ్యానం చేసుకోవాలంటే నీకు స్నానం అవసరం వచ్చింది. అంటే దేహం శుద్ధిగా ఉండాలి. మరి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? భూమి మీద కూర్చుంటున్నావు. నీ ఇంట్లో కూర్చుంటున్నావు. మరి నీ ఇంట్లో కూర్చుంటున్నప్పుడు ఇల్లు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి. మనకి దరిద్రం అనేది కారణాలు చానా ఉంటాయండి. చానా కారణాలుంటాయి. అందులో ప్రధానమైనది ఇదొకటి. ఇల్లు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి. అది అంటే ఒక ఉతకని బట్టల్ని వేసుకుంటే ఎంత మాలిన్యమో, ఎంత దరిద్రమో, ఇల్లు ఊడకుండా, తుడవకుండా అందులో కూర్చుంటే అంతే దరిద్రం, అంతే మలినం. ఇది ప్రధానమైనది. చాలా మంది అంటూ ఉంటారు, రోజెందుకు ఇల్లు ఊడ్చుకోవడం? రోజెందుకు తుడుచుకోవడం? 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి తుడుచుకోవచ్చు కదా! అని. అలాంటి వాళ్ళు చాలా మందుంటారు. కానీ వాళ్ళకి తెలీదు అదో దరిద్రం. ఇల్లు ఊడ్చుకోండి. రోజు తుడుచుకోండి. తుడుచుకొని, స్థలశుద్ధి చేసుకొని, మీరప్పుడు కూర్చొని ధ్యానం చేయండి, పూజలు చేసుకోండి. బావుంటుంది. అంతేగాని అంటే ఇలాంటి చిన్న చిన్నవి మార్పులు తెచ్చుకోండి. చిన్న చిన్న మార్పులు తెచ్చుకోకుండా ఏవేవో ఆలోచించి, ఏవేవో పూజలు చేస్తాం, ఏదేదో చేస్తాం అని చెప్పి పెద్ద పెద్ద అడుగులొద్దు. చిన్న చిన్న అడుగులు వేస్తూ చిన్న చిన్న మార్పులు తెచ్చుకుందాం. మాకెందుకులే అని అనుకుంటారా? వదిలేయండి. లేదు మార్పు కావాలి అని అనుకుంటే పాటించండి.